నమస్కార్, నేను మీ శ్రావణి. మీరు ఈ వీడియోలో పేసా చట్టం గురించి తెలుసుకుంటారు. మీరు ఈ ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈమెయిల్ ద్వారా పొందుతారు. ఈ వీడియోస్ని యూట్యూబ్లో చూడాలి అనుకుంటే youtube.com/learnken అని టైప్ చేసి చూడండి. పెసా పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 పెసా చట్టంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే పంచాయతీ రాజ్ చట్టం. షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ రాజ్ చట్టాన్ని వర్తింపచేయడానికి సంబంధించి దిలీప్ సింగ్ బురియా అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు పెసా చట్టాన్ని రూపొందించారు. 73వ రాజ్యాంగ సవరణలో కొన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలను మినహాయించారు, అనగా ఈ సవరణ ప్రాంతాలకు వర్తించదు. అయితే 1996లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 73వ రాజ్యాంగ సవరణను షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపచేసే ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం డిసెంబర్ 24, 1996 నుండి అమలులోకి వచ్చింది. పేసా చట్టం ఉద్దేశం. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ గ్రామ సభను ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థగా తయారు చేయడం. ఈ చట్టం ద్వారా గ్రామ సభకు ఈ క్రింది అధికారాలు ఉంటాయి. ముఖ్యాంశాలు: ఈ ప్రాంతంలోని గ్రామ సభ స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను, వారి కట్టుబాట్లను మరియు వారి ప్రత్యేకతలను కాపాడాలి. ఈ ప్రాంతం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను తయారు చేయాలి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే వ్యక్తులను గుర్తించండి. స్థానిక మార్కెట్ల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల నియంత్రణ కలిగి ఉండడం. గనుల తవ్వకాలకు, నిర్వహణకు గ్రామసభ యొక్క సిఫారసులు ఉండాలి. మత్తు పానీయాల అమ్మకం, వినిమయాన్ని నియంత్రించడం. గిరిజనుల భూములు అన్యాకృతం కాకుండా పరిరక్షించడం. రుణాలను నియంత్రించడం. రాష్ట్ర శాసనసభలో కల్పించిన ఇతర అధికారాలు ఉంటాయి. గమనిక: ప్రస్తుతం భారతదేశంలో 10 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్లో పెసా చట్టం పాక్షికంగా 5 జిల్లాలలో అమల్లో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి. షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఇందులోని ముఖ్యాంశాలు: ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అంతకు ముందు అమల్లో ఉన్న నియమాలన్నీ రద్దవుతాయి. గ్రామంలోని ప్రజల ఆచార సాంప్రదాయాలను, వారి ప్రత్యేకతలను పరిరక్షించుకునే హక్కు గ్రామ సభకు ఉంటుంది. ఈ ప్రాంతంలోని గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్ స్థానాల్లో కనీసం సగం స్థానాలను షెడ్యూల్డ్ తెగలకే రిజర్వ్ చేయాలి. ఈ ప్రాంతంలోని అన్ని గ్రామ సర్పంచ్ పదవులు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు షెడ్యూల్డ్ తెగలకే రిజర్వ్ చేయాలి. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం భూమి సేకరించాలంటే సంబంధిత మండల పరిషత్తులను సంప్రదించాలి. ఈ ప్రాంతంలోని ఖనిజాలు, ఇతర నిక్షేపాలను వెలికి తీసేందుకు అనుమతి ఇచ్చే ముందు గ్రామ పంచాయతీని సంప్రదించాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీల పాత్ర. MGNREGS పథకం అమలు పరచడంలో
గ్రామ పంచాయతీ ప్రధాన భూమిక పోషిస్తుంది. 75% పనులను గ్రామ పంచాయతీ చేపట్టాలి. గ్రామ స్థాయిలో పథకం అమలుపరచడం, పర్యవేక్షణ బాధ్యత గ్రామ పంచాయతీదే. కూలీ కుటుంబాల నమోదు, జాబ్ కార్డుల దరఖాస్తులు పెట్టించడం, పని కొరకు దరఖాస్తుల స్వీకరణ, పనుల గుర్తింపు కొరకు వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహించడం, గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేయుటకు గ్రామ సభ తీర్మానం చేయుట, పనుల ప్రణాళికను మండల ప్రోగ్రాం అధికారికి పంపుట, గ్రామ పంచాయతీ స్థాయిలో గల రికార్డులను భద్రపరచుట, సామాజిక తనిఖీకి సహకరించుట, సామాజిక తనిఖీ అనంతరం సమస్యలపై గ్రామసభ నిర్వహించుట. వివిధ రాష్ట్రాలలో పంచాయతీరాజ్ సంస్థలు ప్రత్యేకతలు. కేరళ పంచాయతీరాజ్ సంస్థల ప్రత్యేకతలు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయటంలో ఈ రాష్ట్రం చాలా ముందుంది. లబ్ధిదారుల ఎంపిక చేసి చర్చ ద్వారా గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మార్చే అధికారం ఎవరికీ లేదు. ప్రజావసరాలను గ్రామ సభలో చర్చించి తయారు చేసిన ప్రణాళికను తూచా తప్పకుండా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో పంచాయతీ సంస్థలకు 35% నుండి 40% నిధులు కేటాయించి వాటిని ఎలా ఖర్చు పెట్టాలో ఆ సంస్థల స్వయం నిర్ణయానికే వదిలిపెట్టడం జరిగింది. పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధుల మీద వచ్చిన అభియోగాలపై అంబుడ్స్మన్ అనే స్వతంత్ర సంస్థ విచారణ జరిపి తీర్పు ఇస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. స్వయం సహాయక సంఘాలన్నీ పంచాయతీరాజ్ సంస్థల ఆధీనంలో ఉంచి ఆ కమిటీలకు ఈ సంస్థల ద్వారానే నిధులు విడుదల చేయబడతాయి. వ్యవసాయం, పశుగణాభివృద్ధి, ఆరోగ్యం, చేపలు, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర సంక్షేమ శాఖల అధికారులందరినీ పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేసి వాటి ఆధీనంలో ఉంచారు. ప్రజలు ఈ సంస్థల కార్యాలయపు రిజిస్టర్లు పరిశీలించవచ్చును, నకలును పొందవచ్చును. మధ్యప్రదేశ్ పంచాయతీ వ్యవస్థ ప్రత్యేకతలు. గ్రామ సభకు సభ్యులలో 1/5వ వంతు మంది కోరంగా నిర్ణయించారు. హాజరైన వారిలో కనీసం 1/3 వంతు మంది దళిత, మహిళ వర్గాలు ఉండాలి. కోరం లేని గ్రామసభ నిర్ణయాలకు విలువ లేదు. గ్రామసభ చర్చల్లో భేదాభిప్రాయాలు వస్తే రహస్య బ్యాలెట్ ద్వారా నిర్ణయించాలి. లబ్ధిదారుల సంఘాలన్నీ గ్రామ సభలోనే ఎన్నుకోబడాలి. ఈ సంఘాలు పంచాయతీల పర్యవేక్షణలో పనిచేస్తాయి. గ్రామ స్థాయిలోని పాఠశాల భవనాలు, చేతి పంపులు, ఇతర ప్రభుత్వ ఆస్తులన్నీ గ్రామ పంచాయతీల పరం చేయబడ్డాయి. కనీసం 20 నుండి 25 మంది విద్యార్థులున్న చోట ప్రజలు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న పాఠశాలకు ప్రభుత్వం తన వంతు సాయం చేస్తుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు జిల్లా పరిషత్తులో విలీనం చేయబడినాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం చేసే సిఫారసులను తప్పనిసరిగా ఆమోదించాలి. కర్ణాటక రాష్ట్ర పంచాయతీ వ్యవస్థ ప్రత్యేకతలు. పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీలను కుదించారు. గ్రామ స్థాయిలో ఉత్పత్తి కమిటీ, సాంఘిక న్యాయ కమిటీ, సౌకర్యాల కల్పన కమిటీ అనే 3 స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగం 11వ షెడ్యూలులో చెప్పిన 29 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలను బదిలీ చేశారు. గ్రామ స్థాయిలో జలనిధిని ఏర్పాటు చేసి నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వటం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలను జిల్లా పరిషత్తులో పూర్తిగా విలీనం చేసి గ్రామీణాభివృద్ధి అధికారులందరినీ ఈ సంస్థల పరిధిలోనికి తీసుకురావడం జరిగింది. రెవెన్యూ శాఖలో జమాబందీ నిర్వహించినట్లుగానే పంచాయతీ రాజ్ సంస్థలలో కూడా
వసూలు, లెక్కలు, ఇతర అంశాల మీద జమాబందీ నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. పశ్చిమ బెంగాల్లోని పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రత్యేకతలు. 1978 నుండి పంచాయతీరాజ్ సంస్థలకు నిరాటంకంగా ఎన్నికలు జరుపుతున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గ్రామ పంచాయతీలకు భూ సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పి విజయం సాధించింది. గ్రామీణ పారిశుధ్యాన్ని గ్రామ పంచాయతీలకి అప్పచెప్పి 100% విజయం సాధించింది. ఉదాహరణ మిడ్నాపూర్ గ్రామ పంచాయతీ. పంచాయతీ రాజ్ సంస్థలలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు తరచూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి సామర్థ్యాన్ని పెంచే కృషి చేయటం జరుగుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలను జిల్లా పరిషత్తులో విలీనం చేయటం జరిగింది. మహారాష్ట్ర పంచాయతీ వ్యవస్థ ప్రత్యేకతలు. జిల్లా స్థాయిలో అభివృద్ధి శాఖలను, రెవెన్యూ శాఖలను వేరు చేసి రెవెన్యూ పాలనకు అధిపతిగా కలెక్టరు, అభివృద్ధి శాఖలకు అధిపతిగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి సారథ్యం వహిస్తారు. ఇద్దరూ సమాన హోదా గల ఐఏఎస్ అధికారులు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, చిన్న తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మొదలైన శాఖలన్నీ జిల్లా పరిషత్ ఆధీనంలో పనిచేస్తాయి. గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ అభివృద్ధి కమిటీలకు ఏర్పాటు చేసి వివిధ శాఖల కార్యక్రమాలను సమన్వయపరుస్తున్నారు. గ్రామ సభలలో మహిళా ప్రాధాన్యాన్ని, ప్రభావాన్ని చూపేందుకు ముందు మహిళా గ్రామ సభ, తర్వాత సాధారణ గ్రామ సభ నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు ఈ సంస్థలలో పదవి రీత్యా సభ్యులుగా చేర్చలేదు. ఈ సంస్థల సాధారణ సమావేశాలకు వీరు హాజరు కారు. ఈ పంచాయతీ సుపరిపాలనలో భాగంగా 1990 తరువాత ఈ గవర్నెన్స్కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. కంప్యూటీకరణ పాలనలో అంతర్భాగం అయ్యింది. సత్వర నిర్ణయాలు, పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడానికి పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా ఈ గవర్నెన్స్ను అమలు చేశారు. 2004లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రుల 7వ రౌండ్ టేబుల్ సమావేశంలో సమాచార సాంకేతికతకు స్థానిక ప్రభుత్వాల ద్వారా అభివృద్ధిలో అన్వయించాలని తీర్మానించారు. 2006లో నేషనల్ ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఒక భాగంగా ఏర్పాటయ్యింది. ఈ పంచాయతీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో 2005-2006లో ఎంపిక చేసిన 475 గ్రామ పంచాయతీలలో ప్రారంభించారు. భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్టును పరిచయం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా 12 అప్లికేషన్లతో కూడిన పంచాయత్ ఎంటర్ప్రైజ్ సూట్ అభివృద్ధి చేసి అమలుపరుస్తుంది. అప్లికేషన్స్ లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ. ఇందులో నూతన రాష్ట్ర ఏర్పాటు, కొత్త డివిజన్లు, గ్రామ పంచాయతీలు, వాటి పేర్లు మొదలగు అంశాలను అప్డేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏరియా ప్రొఫైలర్ స్థానిక సంస్థలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, భౌగోళిక సమాచారం, పౌరులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తం చేయడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. నేషనల్ పంచాయత్ పోర్టల్. దీని ద్వారా దేశంలోని పంచాయతీ రాజ్ వ్యవస్థకు విలక్షణమైన వెబ్ గుర్తింపునిస్తారు. దేశంలోని అన్ని జిల్లా, మధ్యస్థాయి గ్రామ పంచాయతీల మరియు పంచాయత్ రాజ్ శాఖకు సంబంధించిన
పోర్టల్స్ను రూపొందిస్తారు. ప్రియా సాఫ్ట్ పంచాయతీ రాజ్ సంస్థలలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ సక్రమంగా నిర్వహించుటకు వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా పంచాయతీ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత పెరుగుతాయి. ఈ అప్లికేషన్ ఉపయోగంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహార్, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయి. ప్లాన్ ప్లస్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో వికేంద్రీకృత ప్రణాళిక రచన సక్రమంగా, సమర్థవంతంగా అమలు చేయుటకు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. జిల్లా ప్రణాళికా కమిటీ నుండి తుది ఆమోదం పొందే వరకు గల మొత్తం కార్యక్రమం అంతా ఈ సాఫ్ట్వేర్ గ్రహించి రిపోర్ట్ను అందిస్తుంది. యాక్షన్ సాఫ్ట్ ఈ అప్లికేషన్ ద్వారా జిల్లా ప్రణాళికా కమిటీ తుది ఆమోదం పొంది ప్లాన్ ప్లస్లో పొందుపరచబడిన గ్రామీణ, పట్టణ ప్రణాళికలలో తెలుపబడిన పనుల తాలూకు ప్రగతిని పర్యవేక్షించుటకు రికార్డు నిర్వహించడం ఈ వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ చేస్తుంది. నేషనల్ అసెట్ డైరెక్టర్ గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలు వివిధ శాఖలు ఏర్పాటు చేసుకున్న అధికార నియంత్రణ, ఆస్తుల వివరాల సక్రమ నిర్వహణకు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ఒక్కొక్క ఆస్తికి వాటి ప్రత్యేకతను తెలియజేసే విధంగా ఒక కోడ్ను కేటాయిస్తారు. భౌగోళిక భౌతిక సమాచార పద్ధతి GPS దీని ద్వారా గ్రామ వనరులు, గ్రామ శివారులు, హద్దులు, భూముల వివరాలు, చెరువులు, కుంటలు, బావులు, నదులు, కాలువలు, ప్రాజెక్ట్ లాంటి అన్ని వివరాలు లభిస్తాయి. సర్వీస్ ప్లస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాలు తమ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూర్చటానికి అందిస్తున్న G2C ప్రభుత్వం నుండి ప్రజలకు మరియు G2B ప్రభుత్వం నుండి వ్యాపారానికి సేవలను మరింత సమర్థవంతంగా ఈ అప్లికేషన్ ద్వారా నిర్వహించవచ్చు. శాసనపరమైన సర్వీస్ ప్లస్ క్రింద ప్రభుత్వాలు అందించే సేవలు శాసనపరమైనవి. వినియోగదారులకు అవసరమైన సేవలను స్థానిక అవసరాలకు తగినట్లు అందించే వీలును ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్లకు కల్పిస్తుంది. సోషల్ ఆడిట్ ఈ అప్లికేషన్ క్రింద వివిధ పథకాలపై సామాజిక తనిఖీ నిర్వహించడంతో పాటు ఆడిట్ నివేదికలను సమర్పించడం వరకు గల పనిని చేస్తుంది. ఈ అప్లికేషన్ పంచాయతీలు వివిధ పథకాల క్రింద చేపట్టిన పనులను లెక్కించడం, తనిఖీ చేయడం, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడమే కాక సంబంధిత పంచాయతీల సామాజిక పనితీరును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ మాడ్యూల్ పంచాయతీ రాజ్ శాఖ వారు స్థానిక సంస్థల ఉద్యోగులకు కాలానుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రకృతిపరమైన మానవ విపత్తులను ఎదుర్కొనడానికి తగిన శిక్షణ సామగ్రిని అందిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో మరియు ప్రజల స్పందనతో సమాచారం, శిక్షణ అందిస్తారు. రాజీవ్ గాంధీ స్వశక్తీకరణ అభియాన్ 2013 దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులతో పాటు సహకారం, సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారు. దత్త సూచిక డెవల్యూషన్ ఇండెక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఏ విధంగా అధికారాలు బదలాయిస్తున్నాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంది మొదలగు అంశాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తారు. 2006లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ దీనిని చేపట్టింది. ఈ దత్త సూచికను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు అభివృద్ధి పరిచారు. 3F ప్రాతిపదికపై ఫంక్షన్స్, ఫంక్షనరైజర్స్ అండ్ ఫండ్స్
తయారు చేస్తారు. మొదట్లో దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారు రూపొందించారు. 2015, 2016లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు రూపొందించారు. దత్త సూచికకు ప్రాతిపదిక: రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, ఎన్నికల సంఘం ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీల ఏర్పాటు. ప్రస్తుతం 90% వికేంద్రీకరణ పనితీరు, 10% సపోర్ట్ సిస్టమ్ ఆధారంగా నిర్ణయిస్తారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు డెవల్యూషన్ ఇండెక్స్లో మొదటి స్థానం కలిగి ఉన్నాయి. తెలంగాణకు 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్కు 9వ స్థానం ఉన్నాయి. 1978 నుండి పంచాయతీరాజ్ సంస్థలకు నిరాటంకంగా ఎన్నికలు జరుపుతున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గ్రామ పంచాయతీలకు భూ సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గ్రామీణ పారిశుధ్యాన్ని గ్రామ పంచాయతీలకు అప్పజెప్పి 100% విజయం సాధించిన గ్రామ పంచాయతీ పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ గ్రామం. రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్లో అత్యధిక నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్న రాష్ట్రం కేరళ. పంచాయతీ రాజ్ ప్రజాప్రతినిధులపై వచ్చిన అభియోగాలను పరిశీలించేందుకు నిఘా సంస్థ అంబుడ్స్మన్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం కేరళ. స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసి వెనక్కు పిలిచే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆ విధంగా రీకాల్ చేయబడిన మొదటి వ్యక్తి ఛాబ్రా నగర పాలక సంస్థ చైర్మన్ అనూప్ సర్. రెండవ రాష్ట్రం ఛత్తీస్గఢ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరి ఓటు పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం గుజరాత్. విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం హర్యానా. స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్. రెవెన్యూ శాఖలో జమాబందీ నిర్వహిస్తున్నట్లుగానే పంచాయతీ రాజ్ సంస్థలో కూడా వసూలు లెక్కల ఇతర అంశాల మీద జమాబందీని నిర్వహిస్తున్న రాష్ట్రం కర్ణాటక. మహిళలకు ప్రత్యేక గ్రామ సభ నిర్వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలు రాజస్థాన్ మరియు హర్యానా. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థల పరిశోధన, శిక్షణ మొదలగు వాటి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హైదరాబాద్. 2000 సంవత్సరంలో శ్రీమతి విఎస్ రమాదేవి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తగిన సూచనలు చేయమని టాస్క్ ఫోర్స్ను నియమించింది. పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ గాంధీ పంచాయ్ స్వశక్తీకరణ్ అభియాన్ 2013. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం 2004. పంచాయతీ అవార్డులు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ రాజ్ వ్యవస్థల పనితీరుకు సంబంధించి 2011, 2012 నుంచి కొన్ని అవార్డులను ప్రకటిస్తుంది. పంచాయతీ సశక్తీకరణ పురస్కార్. పంచాయతీ 3 అంచెల సాధారణ అంశాల్లో సమర్థవంతంగా పనిచేసిన వాటికి ఈ అవార్డులు ఇస్తారు. రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ. గ్రామ పంచాయతీలో గ్రామ సభ పంచాయతీ పనితీరుకు ఇస్తారు. గ్రామ పంచాయతీ పురస్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న పంచాయతీలకు ఇస్తారు. ఈ పురస్కార్ పంచాయతీ రాజ్ సంస్థల్లో మోడల్ అకౌంటింగ్ పద్ధతి అయిన క్రియా సాఫ్ట్వేర్ వినియోగం,
పనితీరు ఆధారంగా ఈ పురస్కారాన్ని ఇస్తారు. మొదటి బహుమతి 50 లక్షలు, రెండవ బహుమతి 30 లక్షలు, మూడవ బహుమతి 20 లక్షలు. ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ఇవ్వండి.